ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అమరావతి రాజధాని పూలింగు లేదా ఎక్విజిషన్ యాక్ట్ వాటి జోలికి నేను పోను, కానీ పూలింగుకు ఇవ్వని వాళ్ళని ఎక్విజిషన్ ద్వారా తీసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. చేయలేని తప్పులేదు, కానీ చట్ట ప్రకారం మేము ఇవ్వము పూలింగ్ అన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. చట్టంలో ఏమి ఉందో దాని ప్రకారం ప్రొసీజర్ అవ్వాలి. కానీ దురదృష్టం ఏంటంటే పెనుమాక, ఉండవల్లి ఇంకా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. అయ్యా, మేము పూలింగ్కి ఇవ్వన్నాము, ఆ కక్షతో ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం నోటీస్ ఇచ్చారు, అది కూడా సరిగ్గా అమలు చేయకోకుండా మా మీద ఒత్తిడి చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, మీ సహాయం కావాలి అని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతా విని నేను కమిటీని వేస్తున్నాను, లీగల్గా అదేవిధంగా పొలిటికల్గా అని చెప్పడం, మమ్మల్ని అందరినీ కమిటీగా వేయటం, లీగల్గా కూడా ఒక కమిటీని వేయటం జరిగింది. మేము ఇప్పటికీ రైతులతో 2 సార్లు కూర్చున్నాం. ముందు వాళ్ళు ఏమడిగారంటే, లీగల్గా మీరు ఏమి సహాయం చేయగలుగుతారో వచ్చి మా గ్రామాల్లో చెప్పండి అంటే లీగల్ టీమును పంపించాం. వాళ్ళు కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. తరువాత మళ్ళా 2వ సమావేశంలో పొలిటికల్గా మీరు కూడా వచ్చి మాకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రౌండ్లో మీరు చూడండి, చూసి కాస్త ప్రజాస్వామ్య పద్ధతుల్లో మీడియాకు చెప్పండి, సమాజానికి చెప్పండి అని అడిగారు. ఈరోజు మేమందరం వెళ్ళి ఆ రైతుల యొక్క స్థితిగతులు తెలుసుకొని ప్రాక్టికల్గా గ్రౌండ్లో చూడాలనే ఉద్దేశంతో మేము వాళ్ళు బయలుదేరి వెళ్ళాం. ఇది మేము చేసింది. మేము వెళ్తే ఎందుకు మీరు అలా అడ్డుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. ప్రజాస్వామ్యంలో రైతుల కోరిక మేరకు వారి సమస్యలు తెలుసుకోవడం కోసం, పరిష్కరించడం కోసం, మా వాయిస్ వినిపించడానికి మాజీ ప్రజాప్రతినిధులుగా మేము వెళితే అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? సరే అడ్డుకున్నారు, పో. ఏంటి దాడులు ఏంటి నాకు అర్థం కాలేదు. కార్లు పగలగొట్టారు, రాళ్లు వేశారు, కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక పెద్ద రాయి, ఇంత రాయి విసిరారు మా మీదకి. ఒక కానిస్టేబుల్ అడ్డం వచ్చాడు, వాడికి తెలియదు పాపం, ఈజ్ హాస్పిటలైజ్డ్. ఆ రాయి ఎవరు వేశారు మీడియా అంతా చూసింది. ఆ రాయి రేపు మేము వేసామని చెప్తారు పోలీసులు. ఇది జరిగేటటువంటి విషయం. మేము రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం వెళ్తున్నాం. వెళుతుంటే మా మీద దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మీ కుమారుడి నియోజకవర్గంలో, మాది గొడ్డల పార్టీ, మీరు చెబుతున్నారుగా మాది గొడ్డల పార్టీ, మరి మీదే పార్టీ. గొడ్డల పార్టీ అయితే మేము తన్నులు తింటామా, కార్లు బగలు కొట్టుకుంటామా, కానిస్టేబుల్ని కొడతామా? గొడ్డల పార్టీ మాది అయితే. మాది గొడ్డల పార్టీనా మీది గొడ్డల పార్టీనా ఇప్పుడు చెప్పమంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. ఒక కానిస్టేబుల్ మీద ఇంత పెద్ద రాయి వేస్తే అతను పడిపోయాడు. అది నాకు తగిలితేనో లేకపోతే పెద్ద ఆయన తగిలితేనో చావాల్సిందేనా మేము? ఏమిటి దాడులను అడుగుతా ఉన్నా, నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. గొడ్డలి పార్టీ మాదని మీరు ప్రచారం చేసి, మీరు దాడులు చేసి మమ్మల్ని చంపడానికి, కానిస్టేబుల్ని కొట్టడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుందా లేదా చెప్పాలని మనం చేస్తున్నాం. పోలీసులు వచ్చారు, అయ్యా మీరు వెళ్ళొద్దండి, అక్కడ వాళ్ళు గ్యాదర్ అవుతున్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అన్నారు. మేము ముందుగా ప్రకటించుకుని మేము వెళ్తున్నాం. వాళ్ళు గ్యాదర్ అయితే మేము పారిపోవాలని చెప్పండి. ప్రజాస్వామ్యంలో పోలీసులు ఎవరి పక్షాన ఉన్నారు? మా పక్షాన ఉన్నారా? న్యాయం పక్షాన ఉన్నారా? పోలీసులు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేసి మమ్మల్ని వెళ్ళకోకుండా నివారించేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉందంటే ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుంది? మేము వెళ్ళింది ఎవరు? కార్యకర్తలు వెళ్ళామా? అందరు లీడర్సే కదా, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు. మేము కారులు వేసుకెళ్ళాం. మేమే రాళ్ళు తీసుకెళ్లలేదు, కర్రలు తీసుకెళ్లలేదు, మా సైన్యాన్ని ఏమి వెంట పెట్టుకోలేదు, మా కార్యకర్తలు ఏమైనా వెంట పెట్టుకెళ్ళలేదు. మేము వెళ్ళింది నాయకులం. అవతల దేవుడు నాయకులు లేరు. నాయకులు ఎస్కేప్. నారా లోకేష్ ఎస్కేప్. లెగ్గొట్టి రాళ్ళు ఇచ్చి, కర్రలు ఇచ్చి, ప్లే కార్డ్స్ ఇచ్చి, గో బ్యాక్ వైఎస్ఆర్సీపీ. ఎందుకు గో బ్యాక్? ఈ రాష్ట్రంలో గో బ్యాక్ అవ్వాలా మేము? ఏమిటి అన్యాయం? రైతుల యొక్క సమస్యల్ని తెలుసుకొని అడ్రస్ చేసే హక్కు ఈ రాష్ట్రంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా? అమరావతిని మేము వ్యతిరేకించమా మావిగన్నా, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇవాళ రైతులని మీరు బెదిరించి భూములు లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు వారిని అడ్రస్ చేయడానికి మాత్రమే మేము వెళితే ఇలాంటి దారుణమైన సంఘటనలకి మీరు కల్పిస్తున్నారు. దురదృష్టకరమైనటువంటి ఒక ప్రిసిడెన్స్ని మీరు పెడుతున్నారు. ప్రభుత్వం మీ చేతిలో ఉందని, డిఎస్పీ మీవాడని, డీజీపీ మీవాడని, సిఐ మీవాడని మీరు ఈ రకంగా చేయటం అనేది చాలా దుర్మార్గం. రోజులు ఎప్పుడూ ఇలాగే ఉండవు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే ఉంది. దాడులు చేసే సంస్కృతి ఎక్కడ పెడితే అక్కడ దాడులేనా? మాట్లాడితే దాడులేనా? ఏమండి, రమేష్ ఇంటి మీద దాడి, కొవ్వూరులో దాడి, మా మీద దాడి, మొన్న మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ దాడి. అంటే పోలీసులు మీకు అండగా ఉన్నారని మమ్మల్ని దాడులు చేసి మా మీదే కేసులు. మళ్ళా ఖచ్చితంగా చెబుతున్నా, రేపు రాయిసిరింది మాలో ఒకటని చెప్తారు. 302, 307 పెట్టినా పర్లా, పెట్టేస్తారు, ఆశ్చర్యం లేదు. నేను పోలీసు వారికి డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. మీ సమక్షంలో సిఐ అక్కడ ఉన్నాడు, వీరేంద్ర, డిఎస్పీ మురళీకృష్ణ ఉన్నాడు, వాళ్ళ సమక్షంలో దాడి జరిగింది, విజువల్స్ ఉన్నాయి. అయినా మీరు యాక్షన్ తీసుకుంటారా లేదా? ప్రపంచం చూడాలి, న్యాయ వ్యవస్థ చూడాలి, ప్రజలు చూడాలి, రాష్ట్ర ప్రజలు. వీవిల్స్ అన్ని చూస్తున్నారు కదా. కొన్ని అంటున్నారు పరస్పరం రాళ్ళు విసుకున్నారంట. ఏబీలో చెబుతున్నారు పరస్పరం రాళ్ళు. మేము రాళ్ళు తీసుకెళ్ళామా? పరస్పరం రాళ్ళు విసుకున్నారు అంటే తోసేశాడు మా మీద. అంటే పరస్పరం అంటే మేము కూడా రాయేసేసినట్టుగా పరస్పరం దాడులు చేసుకున్నారంట. వాళ్ళు నిరసన చెబుతుంటే మేము వెళ్ళామంట. వాళ్ళు నిరసన చెబితే మేము వెళ్ళటం, మేము వెళ్తుంటే వాళ్ళు అడ్డం వచ్చారు. కానీ మాది ఇస్ ఏ ప్రోగ్రామ్. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కమిటీ వేసిన తర్వాత రైతులతో 2 సార్లు సమావేశమయ్యి వారి రిక్వెస్ట్ మేరకు మేము వెళుతున్నటువంటి ప్రోగ్రామ్ని మేము అనౌన్స్ చేసి వెళుతుంటే వాళ్ళు నిరసన చెప్పడం ఏంటి? తర్వాత చెప్పుకోమని, మాకు అభ్యంతరం లేదు. ప్రతి దానికి మేము ప్రోగ్రామ్ ఇస్తే దాన్ని చెడగొట్టం, పోలీసులు అడ్డం పెట్టుకుని. ఇది సరైనటువంటి విధానం కాదు. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. చేస్తారో లేదో మీ పాపాలు పండుతీ, గుర్తుపెట్టుకోండి. సక్రమంగా వెళ్ళకపోతే దీనిలో కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే భవిష్యత్తులో మీరే ఇబ్బంది పడతారు పోలీస్ డిపార్ట్మెంట్ అని కూడా చెప్తున్నా. ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా తప్పులు చేసి ఇరుక్కుంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరందరూ రేపు ప్రశ్నార్థకం అవుతారు, మీరందరూ సమాధానం చెప్పాల్సిన అవుతారు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇవాళ రైతులను ఉద్దేశించి వారిని సంప్రదించడానికి, వారి విషయాలు తెలుసుకోవడానికి వెళ్లిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడిని అందరూ పార్టీలకు అతీతంగా ఖండించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే.